బియ్యం దేవుడి దగ్గర కింద పరచడానికి అండ్ ఎల్లో క్లాత్. ఇది ముడుపు అనమాట. ఇది నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ చేశాను కాబట్టి కట్టేస్తున్నాను. దీంట్లో ఏమేసానంటే ఒక తెల్ల బట్టని పూజా స్టోర్స్లో దొరుకుతాయి మనకి, తీసుకొని వాటర్ వేసేసి, వాటర్లో కొంచెం పసుపు వేసేసి, కొంచెం పచ్చకర్పూరం వేసేసి ఒక బాగా డిప్ చేయాలి. డిప్ చేసిన దాన్ని బయటికి తీసి చల్లిలో ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అందులో 7 గుప్పెళ్ళు బియ్యం, 7 ఇలాచీలు, 7 లవంగాలు, మీకు నచ్చినంత డబ్బులు 101, 51, 11 రూపాయలు ఏదైనా సరే, 7 కాయిన్స్, అలాగే 7 ఎండు ద్రాక్షలు. ఇవి కాకుండా మీ కోరిక, ఇప్పుడు మీకు సంతానం కావాలనుకుంటే చిన్న ఉయ్యాల వేసుకోవచ్చు. అలా మన పూజా స్టోర్స్లో మన కోరిక తగ్గట్టుగా ఐటమ్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా కంపల్సరీ ఏం కాదు, ఇష్టమైతే వేసుకోవచ్చు. లేదు అంత కెపాసిటీ కూడా లేదనుకుంటే పేపర్లో రాసి పెట్టుకోవచ్చు చిట్టి, అది కూడా ఏం లేదనుకుంటే జస్ట్ పెట్టేసి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు. దానికి పసుపు కుంకుమ కూడా నేను పైనుంచి పెట్టేసుకున్నాను అనమాట. ముడుపు పెట్టాలని కూడా కంపల్సరీ ఏం లేదు, ఎందుకంటే నేను చదివిన వ్రత పుస్తకంలో అయితే ఏం లేదు. కానీ ఇది మన ఇష్టం కొద్దీ చేసుకుంటున్నాం, నేను చేసుకుంటున్నాను నాకున్న మొక్కు కోసం. ఇక కర్పూరం, అగరబత్తీలు ఇలాంటివన్నీ పూజకి కామనే. ఒక దారం పుండ పెట్టుకోండి. అండ్ 7 శనివారాల వ్రతం కాబట్టి నేను సెంటిమెంట్గా 7 అరటిపళ్ళతో పాటు అన్ని కలిపి 7 రకాల పండ్లు పెట్టుకున్నాను. సో మీ ఇష్టం, ఇది కూడా కంపల్సరీ అని కాదు, ఒక 2 అరటిపళ్ళతో కూడా చేసేయచ్చు. దీపాల కింద పెట్టుకోవడానికి తమలపాకులు. సో 7 దీపాలు కాబట్టి మళ్ళీ 2 నెయ్యి దీపాలు కూడా పెట్టుకుంటాను నేను. 7 దీపాలు కూడా నువ్వుల నూనెతో పెడతాను నేను. 7 ఒత్తులు వేసి పెడతాను ఒక్కొక్క దాంట్లో, అది చూపిస్తాను. అది కాకుండా 2 నెయ్యి దీపాలు పెడతాను. సో ఇది కూడా కంపల్సరీ అని కాదు, మీకు నచ్చినట్టుగా 2 దీపాలు పెట్టుకున్నా కూడా సరిపోద్ది. అండ్ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం కాబట్టి నేను తులసిమాల తెప్పించుకున్నాను. 7 రకాల పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిది. సో ట్రై చేశారనమాట, అది కూడా కంపల్సరీ ఏం కాదు.